డిసెంబర్ 31 పునీత 1వ సిల్వెస్టర్ గారి పండుగ. పునీత 1వ సిల్వెస్టర్ గారు క్రీస్తు శకం 314 జనవరి 31 తేదీన సిరిసభ పేతురి సింహాసన వారసుడుగా 33వ జగద్గురువులుగా ఎన్నికయ్యారు. వీరు రోమన్ పౌరులు. కాన్స్టంటైన్ చక్రవర్తి జారీ చేసిన మిలాను రాజశాసనం చేసి వేదహింసలు, రక్తపాతానికి చరమగీతం పాడారు. దీంతో శ్రీసభ శాంతికి కృషి చేసిన పోపుగా వీరు ప్రఖ్యాతిగాంచారు. వీరు తమ 21 ఏళ్ల పాలనలో శ్రీసభ క్రమశిక్షణావళికి సరియైన రూపురేఖలిచ్చారు. మతం కోసం ప్రాణాలర్పించిన వారి పేర్ల జాబితాను తొలుతగా సంసిద్ధపరిచింది వీరి హయాములోనే. వీరి కాలంలోనే పూజాబలిలో మొదటి అంకంలో ఏలినవారా దయచూపండి అను ప్రార్థన చేర్చబడింది. పరిశుద్ధ శిలువను నిర్మాణం చేయించింది కూడా వీరే. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు శకం 325లో నైసియా నగరంలో వీరు విశ్వ క్రైస్తవ మహాసభ జరిపించారు. ఈ సభలో అరియస్ వంటి తప్పుడు ప్రచార క్రైస్తవ శాఖల వాదనను తీవ్రంగా ఖండించి నైసియా విశ్వాస ప్రమాణం రూపొందించారు. ఈ జగద్గురువులు క్రీస్తు శకం 335 డిసెంబర్ 31న పరమపదించినట్లు పునీతుల మృతుల చరిత్ర గ్రంథం వివరిస్తోంది. పునీత 1వ సిల్వెస్టర్ గారా